హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత శ్రీను వ్లాగ్స్. ఈరోజైతే నేను టమాటా పప్పు చేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజైతే మార్నింగ్ నేను టమాటా పప్పు చేస్తున్నా. దానికి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పు, ఒక 3 మీడియం సైజ్ ఎర్రగా పండిన టమాటాలు. ఎర్రగా పండితే మంచిగా ఉంటుంది అన్నమాట. 2 చిన్నవి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఒక 5-6, కరివేపాకు రెమ్మ, కొంచెం అంతా చింతపండు అనమాట. ఇంత ఎందుకంటే టమాటో ఎక్కువ వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువనే తీసుకోవాలి. ఇదంతా పప్పు కాబట్టి కొంచెం 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడైతే దీన్ని మంచిగా కందిపప్పు కడుక్కొని ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. టమాటా పప్పు అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను పప్పు కడిగేసుకున్నాను. ఇలా పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి అన్నీ దీనిలో వేసేసుకుందాం. పప్పు అయితే 1 కప్పు తీసుకున్నాం కాబట్టి నేను 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. అంటే కందిపప్పు మంచిగా ఉడకాలి కదా, అందుకోసమని. మూడు కప్పులు తీసుకుంటున్నాం. పప్పు కొద్దిసేపు ఎక్కువ నానిందంటే ఇంకా మెత్తగా ఉడుకుతుంది. సరిపోతాయి 3 కప్పులు. ఇప్పుడు వీటన్నింటిని ఇందులో యాడ్ చేసుకుందాం. కరివేపాకు బాగుంది కదా, ఫ్రెష్గా. ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాం. ఫస్ట్ టమాటాలు, తర్వాత వెల్లుల్లి ఒక 6 ఉంటాయి. ఇదేమో జీలకర్ర. ఇంత పప్పు తిన్నాం కాబట్టి జీలకర్ర వేసుకోవాల్సిందే. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు, చింతపండు, ఇప్పుడైతే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు. కారం మీకు సరిపడినంత వేసుకోండి. నాకైతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఒక 4-5 చుక్కలు ఆయిల్ వేసుకుంటే పొంగు రాదనమాట. వచ్చిన అక్కడక్కడే లోపల వరకే ఉంటుంది, ఎక్కువ రాదనమాట ఆయిల్ వేస్తే. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. దీన్ని మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వస్తే స్టవ్ అంటించుకుందాం. 4 విజిల్లు వచ్చినాయంటే పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాం. సరేనండి, పప్పు అయితే ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంచెం సేపు చల్లారనిద్దాం. ఎందుకు లేనిపోని సాహసాలు. మొత్తం చల్లారాక అప్పుడు మనం మూత తీసి పప్పు అయితే మెదుపుకుందాం. అంతవరకు వెయిట్ చేద్దాం. చల్లారని మొత్తం అయితే అది లేనిపోని సాహసాలు ఎందుకు. చూసారంటే పప్పుకి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఎందుకు కరెక్ట్గా సరిపోయి మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితే. ఇప్పుడు మనం దీని మీద వేసుకుందాం, రాళ్ళు వేసుకొని. ఓకేనండి, పప్పు అయితే నేను మెదిపేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ అంటించుకుందాం. పోపు గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను.
ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఫుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పోపు గింజలు మొత్తం వేసేసుకుందాం. ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచుకున్నాను, 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు వీటన్నిటిని వేసుకుందాం. పచ్చి కరివేపాకు కదా సర్రుమంటుంది. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే వేసేసుకుందాం. వెంటనే మూత పెట్టేసుకుందాం. దాన్ని గాలి మొత్తం పోకుండా ఉంటుంది, స్మెల్ అంతా పప్పుకు పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అంతలోపు ఒక నిమిషం పాటు అలాగే ఉంచేద్దాం. స్టవ్ అంటించుకుని, పప్పు మరీ చిక్కగా ఉంది కదా, కొంచెం లూజ్ కావడానికి కొంచెం నీళ్ళు గోరువెచ్చగా, ఒక గ్లాస్ అన్ని గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట. గిన్నె వేడి నీళ్ళైతే వేసుకుందాం. సరిపోతాయి. పప్పు లూజ్గా ఉండడానికి, మరీ చిక్కగా ఉందన్నమాట. చల్లనీళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ పప్పు తొందరగా ఈవినింగ్ టైంకి అంతా ఖరాబ్ అయిపోతుందండి. అందుకని వాటర్ వేడి చేసి మనం పప్పులో వేసుకోవాలి, లేకపోతే పప్పు స్మెల్ వచ్చేస్తుంది సాయంత్రంకంతా. అందుకని వేడి నీళ్ళు వేయాలన్నమాట పప్పులో. లేదంటే చల్ల నీళ్ళు కూడా పప్పులో వేసేసి మనం పప్పును వేడి చేసుకోవాల్సి వస్తుంది. వేడి నీళ్ళు వేసేస్తే సరిపోతుంది. అందుకని అలానే చేయాలన్నమాట. నీళ్ళైతే యాడ్ చేసుకుంటున్నాం. మన చిక్కదనానికి మనకు సరిపడినంత మనం యాడ్ చేసుకుందాం. ఈ మాత్రం సరిపోతుంది నాకైతే. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక నలుగురికి ఈజీగా సరిపోతుందండి పప్పు అయితే. మీరు కూడా ట్రై చేయండి. టమాటా పప్పు రెడీ అయిపోయింది. సాల్ట్ మీరు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పప్పు అయితే రెడీ అయింది. టమాటా పప్పు అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి ఆవకాయ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ వస్తాం.